అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అండ్ హెల్దీ రెసిపీ, మోడీ గారి ఫేవరెట్ డిష్, పోషకాల పుట్ట ఆరోగ్యానికి దిట్ట అయినటువంటి మునక్కాయ రసంతో చపాతీలు చేసుకుందాం. దానికి 7-8 బాగా కండగల మునక్కాయలను తీసుకొని 2 ఇంచుల పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మునక్కాయల్ని కుక్కర్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 200 ml వరకు వాటర్ పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మీరు ఉన్న మెంబర్స్ని బట్టి, మీరు తీసుకునే గోధుమ పిండి క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువైతే గోధుమ పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది. నాకు ఈ వాటర్కి 3 కప్పుల గోధుమ పిండి పట్టింది. గోధుమ పిండి మరీ ఎక్కువైతే మనకు మునక్కాయ రసం ఫ్లేవర్స్ తెలియవు, కాబట్టి వాటర్ చూసి కొంచెం తక్కువగానే పోసుకోండి. మునక్కాయలు బాగా మెత్తగా ఉడకాలి. అప్పుడే అందులో ఉన్న గుజ్జు అంతా మనకు బాగా వస్తుంది. మునక్కాయలు ఉడికించుకున్నాక కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక్కో మునక్కాడను తీసుకొని అందులో ఉన్న గుజ్జునంతా స్పూన్తో గీరుకోవాలి. లేదు అంటే మునక్కాడని ఒక చివర పట్టుకొని మరో చేత్తో ఒత్తినా వచ్చేస్తుంది. ఇలా చేయటం వలన అందులో ఉన్న సీడ్స్తో సహా తీసుకోవచ్చు. లేదు మాకంత పని కష్టం అనుకుంటే కింద ఒక పెద్ద బౌల్ పెట్టి పైన చిల్లుల గిన్నె పెట్టి మనం ఉడికించుకున్న మునక్కాడలు వేసి మ్యాషర్తో బాగా ఒత్తాలి. మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తితో అయినా ఒత్తుకోవచ్చు. అందులో ఉన్న జ్యూస్ మొత్తం కింద బౌల్లోకి వస్తుంది. బాగా ప్రెస్ చేస్తూ బాగా ఒత్తండి. పైన పిప్పి మాత్రం మిగిలిపోతుంది, గుజ్జు కిందకు వచ్చేస్తుంది. కానీ సీడ్స్ మాత్రం కొన్ని పిప్పితో పాటే మిగిలిపోతాయి ఇలా చేస్తే. అందుకే నేను ముందే సీడ్స్ని తీసుకొని తర్వాత మ్యాష్ చేశా. మ్యాష్ చేయగా వచ్చిన పిప్పిని కూడా మరోసారి చేత్తో పిండితే ఇంకా అందులో మిగిలి ఉన్న జ్యూస్ మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూడండి, మునక్కాయ జ్యూస్ రెడీ అయింది కదా. ఇక మిగిలిన ప్రాసెస్ చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు మునక్కాయలు ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలు చేదు అవ్వకుండా ఉండడం కోసం వేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మునక్కాయ జ్యూస్లోకి వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర తురుము వేసి కలుపుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం మునగాకు కానీ కరివేపాకులు కానీ వేసి కలుపుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న మునక్కాయ జ్యూస్లోకి కొంచెం కొంచెంగా గోధుమ పిండి వేసుకుంటూ చేతికి పిండి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండి ముద్దలా కలుపుకొని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవడం వలన మనం చేసుకునే చపాతీలు స్మూత్గా వస్తాయి. ఇక చపాతీలు చేసుకుందాం రండి. పిండిని మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు చపాతీలు అంత స్మూత్గా వస్తాయి. నిమ్మకాయ సైజు కంటే ఇంకొంచెం ఎక్కువగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ రౌండ్గా పులికాల రుద్ది పెట్టుకోవాలి. ఇది ఒక రకం. మరొకటి రౌండ్గా రుద్ది కొద్దిగా ఆయిల్ రాసి మడత పెట్టి చపాతీలా రుద్దుకోవాలి. ఆయిల్ రాసి మడత పెట్టడం వలన మనకు చపాతీలు పొరలు పొరలుగా వస్తాయి. మీ ఓపికను బట్టి ఎలా వీలైతే అలా చేసుకోండి. ఎలా చేసుకున్నా బాగుంటాయి. స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక పుల్కా వేసి 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మనకు నార్మల్గా అయితే పుల్కాలు వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి కదా. ఇది చల్లారినా కూడా బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది. ఇక చపాతీని కాల్చుకుందాం రండి.
మనం రుద్ది పెట్టుకున్న చపాతీని వేసి 2 డ్రాప్స్ ఆయిల్ వేసి చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసి మరోవైపు తిప్పుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే అండి, మునక్కాయ రోటీ ఆర్ చపాతీ రెడీ. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇందులోకి ఇంకే కర్రీ అవసరం లేదండి, ఉత్తవి తిన్నా చాలా బాగుంటాయి. ఇందులోనే ఉప్పు, కారం, మునక్కాయ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం అవసరం లేదు. కావాలి అంటే కొంచెం గట్టి పెరుగుతో తిన్నా చాలా బాగుంటాయి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.